అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, అది ఫిబ్రవరి 2న లేక 3న ఎప్పుడు అని, తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, అలాగే పంచమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో, పూజా సమయాలు ఏమిటో, వసంత పంచమి విశిష్టత ఏమిటో, అలాగే అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ మాసాల ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైంది। మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాం। దీనికే శ్రీ పంచమి అని, మదన పంచమి అని, వసంతోత్సవం అని పేర్లు। అజ్ఞానము మానవుణ్ణి దానవునిగా రూపొందిస్తుంది। జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది। జ్ఞానము, విద్య, చదువు పర్యాయ పదాలు। విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే ఈ శ్రీ పంచమి। మాఘశుద్ధ పంచమిని శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తారు। యావత్ భారతావనిలో ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే ఈ వసంత పంచమి। మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం। ఈ రోజునే క్షీరసాగర మదన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొనడంతో ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖనులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి। శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి। అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం। ఈ 2025 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వసంత ఋతువు మాఘమాసం శుక్లపక్షంలో పంచమి తిథి ఫిబ్రవరి 2, 2025 ఆదివారం ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 6:52 ముగుస్తుంది। అయితే హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి 2025 సంవత్సరంలో వసంత పంచమి ఫిబ్రవరి 3 సోమవారం రోజు జరుపుకొనున్నాం। కానీ పంచమి తిథి అనేది ఫిబ్రవరి 3 సోమవారం రోజు ఉదయం వేళల్లోనే ఉన్నది కాబట్టి జ్ఞాన సరస్వతి పూజ అనేది ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 4:46 నుండి ఉదయం 6:49 లోపుగా జరుపుకోవాలండి। అలాగే అక్షరాభ్యాసం చేయాలనుకునే వారు ఫిబ్రవరి 3వ తేదీన ఈ సమయం లోపునే అక్షరాభ్యాసం అనేది ముగించుకోవాల్సి ఉంటుంది। తర్వాత షష్ఠి తేదీ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయం లోపలనే అక్షరాభ్యాసం అనేది ముగించుకోవాల్సి ఉంటుందండి। ఇది వీలు కాని వారు ముందు రోజు అంటే ఫిబ్రవరి 2, 2025 ఆదివారం రోజు ఉదయం 9:25 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు, మరలా మధ్యాహ్నం 3:18 నుండి 5:46 లోపుగా అక్షరాభ్యాసం అనేది ముగించుకోవాల్సి ఉంటుందండి। మీ పిల్లల గ్రహబలం, తారాబలం అనుగుణంగా ఏ సమయం అయితే అనుకూలంగా ఉంటుందో పండితుల దగ్గర వివరంగా కనుక్కొని ఆ సమయంలో అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచిదండి। ఈ రోజును సకల విద్యా స్వరూపిణి అయిన ఆ సరస్వతీదేవి జన్మదినంగా పేర్కొన్నారు। శ్రీ పంచమిని విద్యారంభదినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తుంది। విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు। శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయముద్రను ధరించి ఉంటుంది। ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక। ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెప్తున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।